దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలం కొనసాగిన శీతాకాల సమావేశాలుగా రికార్డులకెక్కడో మాట్లాడించితే కనీసం ఈ 15 రోజుల పాటు అవి సవ్యంగా సాగితే చాలునని సగటు పౌరుడి ఆశ. పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభ అలా జరిగేందుకు తోడ్పడేట్టు లేదు. బీహార్ ఎన్నికల్లో విపక్షాల ఘోర పరాజయాన్ని గుర్తుచేసి ఆ అవమాన భారంతో అక్కసుతో సభను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేయడం ద్వారా కాంగ్రెస్ను రెచ్చగొట్టారాయన. మంచి వాగ్దాటి ఉన్న మోదీ నోటి నుంచి వెలువడిన టిప్స్ వంటి మాటలు అభిమానులు మెచ్చవచ్చును కానీ విపక్షాలను మరింత రెచ్చగొట్టడమే అవుతుంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం అద్భుతమైనది. దానిని ప్రజలకు గుర్తు చేసుకోవచ్చు. మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రశంసించి అదే అసలు సిసలు ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించుకోవచ్చు. కానీ సభలో విపక్షాలు ప్రస్తావించబోయే అంశాలను, వాటి వ్యవహార శైలిని డ్రామాగా తీసిపారేసినట్టు కనిపించడం, ప్రతిపక్షాలు ఎలా పనిచేయాలో సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటున్న ప్రధానికి ఏమాత్రం తగదు. నిస్తేజంగా దూరంగా ఉన్న విపక్షాన్ని ఏకతాటి మీదకు రప్పించడానికి ఇటువంటి వ్యాఖ్యలు ఉపకరిస్తాయి. సభలో మంచి చర్చ జరగాలన్న ప్రధాని అభీష్టం నెరవేరాలంటే అడుగులు వేయాల్సింది అధికారపక్షమే. ఎర్రకోట పేలుళ్ల ఘటన దేశాన్ని భయోత్పాతంలో ముంచేసిన నేపథ్యంలో దేశ భద్రత మీద చర్చ జరగాలని విపక్షం కోరడం సహజం. బీహార్ ఎన్నిక రెండో దశ ముందు రోజున జరిగిన ఈ ఘటనలో భద్రతాపరమైన లోపాలు అనేకం కనిపిస్తున్నాయి. వేలాది కేజీల పేలుడు పదార్థాన్ని దట్టించిన వాహనం ఎంతో దూరం ప్రయాణించి అన్ని గంటలు స్వేచ్ఛగా సంచరించడమే కాక అప్పటికే ఉగ్రమూలాలను ఛేదించినా కూడా ఈ దారుణాన్ని నిఘా వర్గాలు నిలువరించలేకపోవడం ఆశ్చర్యం. చర్చ పేరిట విపక్షాలు తనను ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ఏకైక కారణంతో దేశ ప్రజలకు తెలియాల్సిన కీలకమైన అంశాలను ప్రభుత్వం గుప్పిట మూసి ఉంచడం సరికాదు. ప్రజలకు ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మిగులుంది. ఇక అత్యంత శక్తివంతమైన సంస్కరణ అంటూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్కు కుదించి దేశం మీదకు వదిలిన నేపథ్యంలో వాటిపై లోతైన చర్చ, విస్తృతమైన అవగాహన అత్యవశ్యం. కార్మికులకు, సంఘాలకు ఈ కోడ్స్ మీద శతకోటి అనుమానాలు, భయాలు ఉన్నమాట నిజం. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ మీద చర్చ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక మాట అన్నందుకు సంతోషం. సోమవారం ఉభయ సభల్లోనూ సర్ మీద చర్చకు విపక్షాలు అదే పనిగా పట్టుబట్టడం, సభ అనేకసార్లు వాయిదా పడడం చూశాం. తక్షణమే చర్చ సాధ్యం కాదంటున్న ప్రభుత్వం త్వరితంగా అందుకు సిద్ధపడితే ఈ రచ్చ తగ్గి సభ గాడిన పడే అవకాశం ఉంటుంది. 9 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ అనుకున్నంత సవ్యంగా సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేక, గడువును అందుకోలేక ఇప్పటివరకు 15 మందికి పైగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది కన్నీటి పర్యంతం అవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అనేకం దర్శనమిస్తున్నాయి. విపక్షాలు అదే పనిగా ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎట్టకేలకు సర్ వివిధ దశల గడువును మరో వారం హెచ్చించింది. ఈ అంశం మీద సభలో చర్చను చేపట్టకుండా ఎన్నికల సంఘం పక్షాన అధికార పక్షం వకాల్తా పుచ్చుకున్నదన్న భావన ప్రజలకు కలిగించడం అనవసరం. తాము ప్రస్తావించబోయే ప్రజా సమస్యలను తెరమరుగు చేసేందుకే ఏకంగా 10 గంటల పాటు వందే మాతరం చర్చకు ప్రభుత్వం సిద్ధపడుతోందని కూడా విపక్షాలంటున్నాయి. మూడోమారు అధికారంలోకి వచ్చి కూడా తాము ఇప్పటివరకు ఉద్ధరించిందేమిటో చెప్పుకోవడం కన్నా అదే పనిగా గతాన్ని తవ్విపోసి వర్తమానంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు, బాధలకు కాంగ్రెస్, నెహ్రూలే కారణమంటూ ఎదురుదాడి చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారింది. రాబోయే 15 రోజుల్లో సభ బయటకంటే లోపలే కాలుష్యం అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభాధిపతిగా దర్శనమిస్తున్న కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఎంత ఉదాత్తంగా, ఉన్నతంగా వ్యవహరిస్తారో చూడాలని ప్రజల కోరిక.